For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఈ మధ్య ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు నరాల బలహీనతకి చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లమ్ని. అసలు ఆ నరాల బలహీనత ఎందుకు వస్తుంది సార్? నర్వ్స్ వీక్నెస్, న్యూరలాజికల్ డిజార్డర్స్ అని చెప్పేసి అంటాం. వాడుక భాషలో నరాల వీక్నెస్, నరాల జబ్బు అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే అందులో చాలా రకాలుగా ఉన్నాయి. సింపుల్గా రావడం డిఫరెన్స్, అదే క్రానిక్ కండిషన్స్ చాలా ఎక్కువగా రావడం కూడా ఉంటుంది. ఏంటంటే సింపుల్ నుండి క్రానిక్ వరకు వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే మరి ఏం చేయాలి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికన్నా ముందు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఏదైనా కూడా అదే బెస్ట్. ముందు జాగ్రత్త చర్య చాలా మంచిది. తర్వాత దేనికి కాను ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, ఇవన్నీ కూడా కరెక్ట్గా తెలుసుకుందాం. ముందు జాగ్రత్త చర్యలు అని చూసినట్లయితే, రాకుండా జాగ్రత్త పడాలి అనుకున్నట్లయితే ఒకే పొజిషన్లో కూర్చోవడం చేయకూడదు. ఎక్కువగా బరువులెత్తను, వయస్సును మించిన భారం చేయకూడదు. మన అవసర శారీరక బరువును మించి మనం మోయలేనంత బరువును మోయడం చేయకూడదు. అలాగే అత్యంత ఎక్కువగా స్ట్రెస్కు లోను కాకూడదు. సమయానుకూలంగా నిద్రపోవాలి, సమయానుకూలంగా ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా ఆహారము, నిద్ర చాలా అవసరం, అత్యవసరం కూడా. అలా ఆ విధంగా చేస్తూ ఉంటే కొంతవరకు నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోకూడదు చూడాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో డీప్ ఫ్రైస్, దాంతోపాటుగా నాన్ వెజిటేరియన్లో వచ్చేసి మటన్, ఎండు చేపలు, ఫ్రాన్స్ ఆ రొయ్యలు అంటారు, ఇది తినకూడదు. ఏ మనిషి తినకూడదు. అలాగే అన్ని రకాల శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ అంటారు, లేదా సాఫ్ట్ డ్రింక్స్ అంటారు, కూల్ డ్రింక్స్ అనేటివి తాగకూడదు. దాంతోపాటుగా టోటల్ జంక్ ఫుడ్స్ అండ్ బేకరీ ఐటమ్స్, బేకరీలో లభించేటటువంటి బిస్కెట్స్ నుంచి మొదలుకొని కేక్స్, పిజ్జాస్, బర్గర్స్ ఏవైనా అవ్వచ్చు, బేకరీ ఐటమ్స్ ఏవి తినకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొకటి చూసినట్లయితే, మనం నార్మల్గా తీసుకునే ఇంట్లో తీసుకునే వాటిలలో పన్నీర్ కూడా ఈ మధ్యకాలంలో ఇళ్లలో తింటున్నారు. పన్నీర్ తినకూడదు, అది అత్యంత ప్రమాదం. దాంతోపాటుగా వంట నూనెలు విరివిగా రకరకాల నూనెలు వాడుతున్నారు. అలా కాకుండా ఎలాంటి వంట నూనె వాడాలి అని చూసినట్లయితే, గ్రౌండ్నట్ ఆయిల్, వేరుశనగ నూనె, పల్లి శనగ నూనె అని పేర్లు. పల్లి నూనె మాత్రమే వాడాలి, అది కాక నువ్వుల నూనె వాడచ్చు. ఈ రెండు రకాల నూనెలు తప్ప ఇంకా వేరే రకం నూనె వాడకూడదు. అవి వాడడం కూడా ప్రమాదానికి దారితీస్తుంది. చాలా రకాల జబ్బులు వస్తాయి. నాట్ ఓన్లీ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఇతరత్ర జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో లభించేటటువంటి నూడిల్స్ అవ్వచ్చు, రకరకాల ఫ్రైడ్ రైసెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అలాంటివన్నీ కూడా తినడం మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి ఈ విధంగా మనం ఆహారపు అలవాట్లు, దైనందిన జీవితంలో సర్టెన్ మార్పులు చేసుకున్నట్లయితే కొంతవరకు నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవాలి. ఇంకా చూస్తే మనిషి రోజు కొంతసేపు వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం మామూలుగా 5 గంటలకి 6 గంటలకు లేచి ఒక అరగంట సేపు నడవాల్సిన అవసరం ఉంటుంది. కిలోమీటర్ నడవాల్సిన అవసరం లేదు, అరగంట సేపు నడిస్తే చాలు. అది కాక బ్రేక్ఫాస్ట్ చేశాక ఉదయం అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత అప్పుడు 10 నిమిషాలు నడవాల్సి ఉంటుంది. నైట్ డిన్నర్ ముగించాక ఒక 10 నిమిషాలు నడవాల్సి వస్తుంది. అలాగే డిన్నర్ ముగించిన తర్వాత గంట సమయం తర్వాత పడుకోవాలి. 8 to 9 o'clock డిన్నర్ ముగించాలి ఎనీ కాస్ట్. అప్పుడు 9:30, 10 o'clockకి నిద్రించాలి. ఇది నిద్రా సమయం. ఉదయం 5-6 గంటల లోపు తప్పకుండా నిద్ర లేవాలి. ప్రతి మనిషికి 8 గంటల నిద్ర అవసరం. నిద్ర సరిగ్గా లేకుంటే కూడా సరైనటువంటి ఫంక్షన్ జరగవు. దానివల్ల కూడా నరాల జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మినిమం ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే వాకింగ్ ఈ విధంగా చేస్తూ, పైన చెప్పిన ఆహారపు అలవాట్లు పాటిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. సార్, ఇప్పుడు నర్వ్ వీక్నెస్తో బాధపడే వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఓకే అన్న.
ఒకవేళ క్రిటికల్ స్టేజ్లో ఉంటే మనకి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? క్రిటికల్ స్టేజ్ అని అనుకున్నట్టయితే నరాల జబ్బులు అంటాం. ఇందాక చెప్పినాం కదా, రకరకాల నూనెలు వాడుతున్నారు. రైస్ బ్రౌన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, ఇంకా కుసుమ నూనె, కొబ్బరి నూనె, ఇలా రకరకాల ఆయిల్స్ వాడుతున్నారు. ఈ ఆయిల్స్ అన్నీ వాడడం వల్ల మనకి నరాల జబ్బులు, క్రానిక్ నర్వ్స్ డిజార్డర్స్ వస్తున్నాయి. లైక్ ఫెరాలిసిస్ ఆర్ బై ఎనీథింగ్ ఎల్స్. ఫెరాలిసిస్ అవ్వచ్చు, లేదా ఫేషియల్ ఫెరాలిసిస్ అవ్వచ్చు, టోటల్ బాడీ ప్యారలైజ్గా మారిపోవచ్చు. ఇలాంటివన్నీ రావడానికి ప్రధాన కారణం నూనెలే అని చెప్పాలి. ఎందుకు ఆ నూనెలు అంటే, ఇందాక చెప్పిన సోకాల్డ్ ఆయిల్ చెప్పాం కదా, సన్ఫ్లవర్ ఆర్ బై రైస్ బ్రౌన్ ఆయిల్, తౌడు నూనె, అలాగే పత్తి గింజల నూనె, ఇంకేయో ఉన్నాయి, ఇది ఆలివ్ ఆయిల్, సంథింగ్ దేర్. ఇవన్నిట్లలో కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంటే సరిగా కరగనటువంటి ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, శరీరంలో అండ్ రక్తనాళాల్లో, ఎవ్రీథింగ్ ఎల్స్. అలా పేరుకుపోవడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది, చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కనుక రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడి నరాల జబ్బులు సివియర్గా, క్రానిక్గా రావడానికి అవకాశం ఉంది. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో కూడా ఈ కొవ్వు పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దాన్నే ఆథెరోస్క్లెరోసిస్ అని చెప్పేసి అంటాం. సో ఆ విధంగా రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, ఇవన్నీ కూడా రకరకాల జబ్బులకు దారితీస్తాయి. దానివల్ల బరువు పెరిగిపోవడం, ఊబకాయం పెరిగిపోవడం, ఊబకాయం పెరిగిపోవడం వల్ల షుగర్ రావడం, హార్ట్ డిసీజెస్ రావడం, న్యూరలాజికల్ డిజార్డర్స్ రావడం ప్రధాన కారణం ఉంటున్నాయి. కాబట్టి అలాంటి నూనెలు మానేసి ఓన్లీ 2 రకాల నూనెలే ఇందాక చెప్పుకున్నాం పైన, వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె, ఈ 2 మాత్రమే వంటలో వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగతా ఆహార పదార్థాలన్నీ మానివేసినట్లయితే ఈ క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్స్ రాకుండా కాపాడుకోవచ్చు. నరాల బలహీనతో బాధపడే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అది ఇందాక పైన చెప్పినట్టు అన్ని రకాల ఆహార పదార్థాలు ఏవైతే తినకూడదు అన్నామో ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాలి. దాంతోపాటుగా నూనెలు ప్రత్యేకంగా వేరుశనగ నూనె, నువ్వుల నూనె మాత్రమే వాడాలి. తర్వాత ఎక్కువ పీచుగా ఉన్న పదార్థాలు, అన్ని రకాల కూరగాయలు తినవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే చికెన్, ఎగ్, ఫిష్ తినవచ్చు, నష్టం లేదు. మిగతా రెడ్ మీట్, మటన్, ఎండు చేపలు అవి తినకూడదు ఇందాక చెప్పాను. ఇక మిగతా లివింగ్ ఆఫ్ వెజిటేబుల్స్, అన్ని రకాల వెజిటేబుల్స్ ఎక్కువగా తినవచ్చు, సమస్య లేదు, వాటి వల్ల ఎలాంటి నష్టం లేదు. అలా బెండకాయలు, బీరకాయలు, చిక్కుళ్ళు, ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఇట్ కెన్ బి ఈట్. అండ్ పళ్ళు కూడా అన్ని రకాల పళ్ళు తినవచ్చు. ఒకవేళ షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు, సపోటా, పప్పాయ ఇవి తినకూడదు. అవి కాకుండా మిగతా పళ్ళు వాళ్ళు తినేసేయచ్చు. ఆ విధంగా చేస్తున్నట్లయితే నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకా చూస్తే ఎక్సర్సైజ్, ఇందాక చెప్పినటువంటి ఎక్సర్సైజ్ చేసేసుకునే అవసరం ఉంటుంది. నడక అది సాగించాలి తప్పనిసరిగా. ఆ విధంగా చేస్తూ వెళ్తూ ఉన్నట్లయితే కొంతవరకు నరాల జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. లైక్ ఫెరాలిసిస్ ఆర్ బై ఎనీథింగ్. లక్షణాలు ఎలా ఉంటాయి, లక్షణాలు చూడాలి ఎలా ఉంటాయి. ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు ఒక పక్కకే చేయి తల కింద పెట్టుకుని పడుకోవడం, ఇలా పడుకోగానే ఆ పక్కంతా తిమ్మిరి వచ్చినట్టు అవ్వడం, తల ఒక పక్కకు తిమ్మిరి వచ్చినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా నరాల జబ్బులు రావడానికి, నరాల జబ్బులు వస్తున్నాయని చెప్పడానికి ఇండెక్స్ అన్నమాట, సంకేతాలు. కాబట్టి అలాంటి పరిస్థితి ఎక్కువగా మరీ వస్తుంది మాటికి అనుకున్నప్పుడు తప్పకుండా మా లాంటి ఎక్స్పర్ట్ ఆయుర్వేద వైద్య నిపుణులు సంప్రదించినట్లయితే దానికి తగినటువంటి సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సార్ చెప్పినవి ఫాలో అవుతూ మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.